నమస్కారం, ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులందరి సహకారంతో అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం బల్లికురువ మండలంలో సహచర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి మంత్రి రవికుమార్ పర్యటించారు. సుమారు 17 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా 2 కోట్లతో అద్దంకి బ్రాంచి కాలువపై పూర్తయిన హై లెవెల్ కెనాల్ ప్రారంభించి 4 కోట్లతో నిర్మించనున్న సంతమాగలూరు అద్దంకి రోడ్డుకు భూమి పూజ చేశారు. 50 లక్షలతో పూర్తయిన గుంటుపల్లి పిహెచ్సి, 1.64 కోట్లతో నిర్మించిన కస్తూరిభాయ్ వసతి గృహం, 20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అలాగే 8.80 కోట్లతో నిర్మించనున్న పెద్ద జాగర్ల మూడి ప్యూరిమెట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి అనంతరము కిషోర్ గ్రానైట్స్ ఎండి హర్షవర్ధన్ ఆర్థిక సౌజన్యంతో బల్లికురువ జెడ్పీహెచ్సి స్కూల్ విద్యార్థులకు 248 సైకిళ్లు మంత్రులు పంపిణీ చేశారు. పిల్లలందరూ కూడా ఎక్కువ దూరం నుంచి నడిచి వస్తూ ఉన్నారనే దానికోసం వాళ్ళ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటిదాకా వివిధ సంస్థల ద్వారా, అన్ని రకరకాల సంస్థల ద్వారా వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో దాదాపు ఇప్పటిదాకా 6500 మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్ఫరెన్స్లో. మొత్తం కూడా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాము. ఇవాళ మన కంపెనీ ద్వారానే చేస్తున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకి మంచి యూనిఫామ్, 2 జతల యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి మంచి బెల్టు, షూసు, పుస్తకాలు, టయానికి పుస్తకాలు. అంతకుముందు ఏంటంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు అయింది. అట్లా కాకుండా బిగినింగ్లోనే పుస్తకాలు ఇవ్వాలి, చదువుకోవడానికి విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడే బుక్స్ ఇవ్వాలనే దానికోసం బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కొరత ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఆ కొరత లేకుండా 16,300 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో చేశారు. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నా వంతు సహాయ సహకారాలుగా ఈ కాన్స్టిట్యూన్సీలో కొంతమంది చేయాలనే ఉద్దేశంతో అందరినీ తీసుకొని చేయడం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా వాళ్ళ మనకు ముఖ్య అతిథిగా జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. మీ అందరికీ ఈ చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ వేసుకొని రావడానికి రోడ్లు బాగుండాలి. మనకి వాళ్ళ దాదాపు 40 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీకి ఒక్కదానికి రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో అందరికంటే ఎక్కువ మన కాన్స్టిట్యూన్సీకి ఇచ్చారు. ఇవాళ మనం చాలా పైన బ్రిడ్జ్ ఎప్పటి నుంచో పడిపోయేటట్టు ఉంది. అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అద్దంకి వెళ్ళడానికి మళ్ళీ 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. బల్లిపురం దగ్గర నుంచి ఇప్పుడు చూసాం మనం. మంత్రి గారు వచ్చి స్వయంగా పరిశీలించి ఇంత దెబ్బతింది ఈ రోడ్డు ఇమీడియట్గా చేయి, కాంట్రాక్టర్ 4 నెలలు అంటే కాదు 2 నెలల్లో చేయి, డబ్బులు ఇప్పిస్తాను నేను ఇమీడియట్గా చేయి, ఇబ్బంది లేకుండా ఉండాలి దానికోసం చెప్పదు. ఇంకా మళ్ళీ కుందుర్తి మావులపల్లి కలిగి రోడ్డు చేయించారు. ఎన్నో రోడ్లు మన కాన్స్టిట్యూన్సీకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు రోడ్ల పరంగా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంతో హెల్ప్ చేశారు మన కాన్స్టిట్యూన్సీకి. అట్లనే మొన్న ఈ మధ్య హాస్పిటల్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడుతుంటే దాదాపు మన సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు. ఆయన దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చి సబ్ సెంటర్లు కట్టమన్నాడు. దాదాపు మీ బల్లికొరలోనే 11 గ్రామాల్లో సబ్ సెంటర్లకు చేశాం. ఎంఆర్ఓ గారిని కూడా స్థలం చూడమన్నాను, చూసి తొందరగా ఇచ్చేస్తే ఇమీడియట్గా కడతారు. నారాయణ గారు మంత్రి గారు వచ్చారు మొన్న, ఆయన మున్సిపాలిటీలో బైపాస్ అడిగితే ఇచ్చారు. అది బైపాస్ రోడ్డు ఇప్పుడు చేస్తూ ఉన్నాం, కొంత పని చేస్తున్నాం. అట్లానే ఏ మంత్రి గారు వచ్చి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందడానికి అందరు మంత్రులు కూడా సహాయం చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా ఇచ్చారు. దాదాపు ముఖ్యమంత్రి సహాయం ఇదంటే దాదాపు ఇప్పుడే 2,000 మందికి ఇచ్చాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ 18 నెలల్లో చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సైకిళ్ళు బాగున్నాయా మీకు? మీరు సైకిల్ తొక్కండి, ఆరోగ్యానికి మంచిది. మీ నాన్న సైకిల్కి ఓటు ఇవ్వనండి, వాళ్ళకి మంచిది. అర్థమైందా? లేదనుకో తుక్కు పార్టీలకి తేపకోని తీసుకొస్తే వాళ్ళు జడగొడతారు. మన ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి బాగు చేయాల్సి వచ్చింది. అందుకని ఒక కంటిన్యూగా ఒక 20 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే మీరు చదువుకున్న దగ్గర నుంచి మీ ఉద్యోగం వచ్చిన దాకా అభివృద్ధిగా బాధ్యత తీసుకునేది. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు జెడ్పీహెచ్సి స్కూల్ బల్లిగురువ గ్రామంలో 248 పిల్లలకు అందరికీ కూడా సైకిల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కిషోర్ గ్రానైట్స్ తరఫున ఎండి అయినటువంటి గొట్టిపాటి హరీష్ గారు
హర్ష గారు, గొట్టిపాటి హర్ష గారు ఎవరో కాదు, తన సొంత కొడుకు. అంటే చిన్నతనంలోనే ఏ విధంగా మనం నేర్చుకోవాలని ఒక కొడుకు ఈరోజు చేస్తున్నట్టు నిజంగా గర్వకారణము మా రవి పిల్లలను పెంచేటువంటి విధానంలో. అంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరికైనా సహాయం చేయాలి సిఎస్ఆర్ కింద అని చెప్పి చిన్న వయసులోనే చేస్తున్నటువంటి రవికి అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి హర్షకు కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు చాలా మంది పేదవారు ఒక సైకిల్ కొనాలంటే కూడా కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు కష్టం మీద బతుకుతూ ఉంటారు. ఆ సైకిల్ మీద పోతే ప్రయాణం చేయాలంటే దూరం నుంచి రావాలన్నా కష్టమే. కాబట్టి వారికి ఏదైనా ఈ యొక్క సైకిల్ ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచి, సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లోకేష్ బాబు గారు విద్యార్థుల పట్ల, స్కూళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ అన్నింటినీ కూడా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క విధానంలో తీసుకొచ్చి ఈరోజు స్కూళ్ళన్నింటినీ కూడా బాగు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు నాడు నేడు అని చెప్పి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి రిలీజ్ చేస్తే నాడు అయిపోయింది, నేడు అయిపోయింది. తర్వాత ఎక్కడ ఉన్నాయో కొన్ని చోట్ల బాగైనాయి, కొన్ని చోట్ల బాగా కాలేదు, మధ్యనే వదిలిపెట్టిపోతే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అధికారంలో ఆ స్కూళ్ళను బాగు చేయడం, టాయిలెట్లు లేకపోతే టాయిలెట్లు ఇవ్వడం, ఏదైనా ఒక నాణ్యమైనవి ఇవ్వాలని మంచి, ఇందాకే రవికుమార్ గారు చెప్పారు, మంచి బట్టతో ఈరోజు పిల్లలకి ఇవ్వడం, షూ కానీ ఇవన్నీ కూడా ఇస్తా ఉంది కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం. అది ఒక్కటే కాదు, ఈ యొక్క ఉద్యోగాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో లోకేష్ బాబు గారు కూడా ఈరోజు దేశ విదేశాలు జరిగి పెట్టుబడులు చేస్తూ ఉన్నాం. వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే చాలా మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మీకు అందరికీ ఒకటే సూచన, కష్టపడితే ఫలితం ఉంటుంది. మీ కష్టం వృధా పోదు. మీరు కష్టపడండి, తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మీ స్కూల్కు పేరు తీసుకురండి, మీ యొక్క అధ్యాపకులకు పేరు తీసుకురండి. లేకుండా ఎక్కడికో పడితే అది మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ పిల్లలందరూ ఒక్కటే కోరుకుంటా ఉన్నాం, మేమందరం కూడా వేదిక మీద ఉన్న పెద్దలం అందరం కూడా మీ జీవితం సుఖ సంతోషాలతో వెలగాలి, మీరు మంచి తీర్చి భావి భారత పౌరులు కావాలి, ఈ యొక్క నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి హర్ష గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ 1 సెకండ్ సార్, మేడం మీరు కొంచెం ముందుకు జరగండి. ఇప్పుడు మనం ఇంకా 2 ఫ్లోర్లు చేయించుకోవాలి, మరి తీసుకోవాలి. అవి డీటెయిల్స్ ఒకసారి ఓకే. ఎన్నికల నమ్మకం కింద 3 డైరెక్ట్ బాగా సార్ రెడీ సార్, అందరూ నడుస్తుంది. కొరిసిపాడు మండలం రావినూతల్లో 32వ అంతర్రాష్ట్ర T20 క్రికెట్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
రావినేతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంతర్రాష్ట్ర T20 క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామయ్య, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య విచ్చేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. T20 క్రికెట్ పోటీలు జనవరి 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు 4 రాష్ట్రాల నుండి 16 జట్లు పోటీలలో తలపడనున్నాయి. మొత్తం 6 లక్షల రూపాయలు ప్రైజ్ మనీని కమిటీ వారు గెలుపొందిన జట్లకు బహుమతుల రూపంలో ఇవ్వనున్నారు. క్రికెట్ పోటీలు ప్రారంభం కావడంతో రావినూతల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనింది. గ్రామంలోని 700 మంది NRIలు వారి కుటుంబాలు టోర్నమెంట్కు వారి వంతు సహకారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. దాదాపు 4 రాష్ట్రాల నుంచి 16 టీంలు ఇక్కడికి రావటం, మరి దాదాపు వారం రోజుల పాటు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక గ్రామంలో అంతర్రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ నిర్వహింపబడటం అనేది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ రకమైనటువంటి చొరవ చూపించినటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా ఇప్పుడే చెప్తా ఉన్నారు పున్నయ్య గారు, దాదాపు 700 కుటుంబాలు అంటే NRI కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నట్టు, వారు కూడా ఎంతో ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ రకంగా వారు పుట్టినటువంటి గడ్డని మర్చిపోకుండా, అదేవిధంగా సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఇక్కడికి తరలి వస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక కుటుంబ వాతావరణం ఒక గ్రామంలో ఉండటం, అనేక గ్రామాల్లో చూస్తూ ఉంటాం రకరకాల వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు ఏదో యుద్ధం చేసుకుంటూ రకరకాల పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గ్రామం మొత్తం కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి ఈ రకంగా సంక్రాంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవటం అనేది మీరు ఒక చక్కటి స్ఫూర్తిని మిగతా గ్రామాలకు కూడా ఎంతో ఆదర్శప్రాయంగా మీరు అందరూ నిలుస్తూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ అనే ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి కూడా అనేక రకాలుగా గ్రామాలకు మా తోడ్పాటును అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ఉంది. అక్కడ మరి నేను ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో గ్రామ పెద్దలందరూ అడిగారు, మీరు ఊరికినే వచ్చి వెళ్ళిపోతే కుదరదు, మా గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా కొన్ని సిద్ధం చేసుకునే వచ్చాను. కాకపోతే ఆ వేదిక మీద నుంచి మాట్లాడితే బాగుంటుందని అవన్నీ ఇక్కడ పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఆయనే ముందు నడిపిస్తున్నటువంటి ఉద్యమం ప్రతి గ్రామానికి విస్తరించాలని చెప్పి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా క్రీడలకు సంబంధించి కూడా నారా లోకేష్ గారు, మీరు నిన్న మొన్న చూసుంటారు, ది వీక్ అనేటటువంటి ఒక దేశంలోనే అత్యంత సర్క్యులేషన్ కలిగినటువంటి ఒక మ్యాగజైన్, వీక్ మ్యాగజైన్, దాని కవర్ పేజ్ మీద నారా లోకేష్ గారి గురించి ఒక కవర్ స్టోరీ రాశారు. ఏమని అంటే, చీఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే గత సంవత్సరాల కాలంలో లోకేష్ గారు చేసినటువంటి కృషి వల్ల ఎన్ని ఉద్యోగాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన యువతకి దక్కుతా ఉన్నాయి. ఒక గూగుల్ కానీ, కాగ్నిజెంట్, TCS ఇవన్నీ వీటన్నిటి గుర్తింపుగా వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీదకి నారా లోకేష్ గారు వెళ్ళారంటే తండ్రికి తగ్గ తనయుడిగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు టైమ్ మ్యాగజైన్, అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో స్థానం సంపాదించుకుంటే లోకేష్ గారు వాళ్ళ వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్లోకి వెళ్ళి అనేక మంది ప్రశంసలు పొందుతున్నారు. ఈరోజు చాలా సంతోషం. రావినూతల మన అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో 32వ స్టేట్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పట్టాభి గారికి, మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు 32 సంవత్సరాల నుంచి ఎన్ని ఒదురులు లేకుండా చాలా ఆనందకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ మన నాగేశ్వరరావు గారికి అలాగే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నమెంటు ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారంటే దానికి ఇన్స్పిరేషను ఈ రావినూతల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా
చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ గ్రామంలో అనేక మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కి కానీ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో ఈ గ్రామం ఇంకా ఇదే యూనిటీ తోటి ఇంకా మంచి మంచి టోర్నమెంట్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ రావినూతల గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. విశ్వనాథ్ ఎక్కడున్నా డ్రైన్స్ దగ్గర రావాలండి. ఎవరైనా అల్పాహారం చేయాల్సిన వాళ్ళంటే బాగా క్వాలిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛత విషయంలో రాజీ పడకుండా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రావినూతల గ్రామానికి 20 లక్షల రూపాయలు విలువ కలిగిన యంత్రము ఇచ్చారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన రావినూతల గ్రామానికి వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఆదర్శ గ్రామాలకు అన్ని రకాల వసతులు కల్పించనున్నారని, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్ను కూడా రావినూతల గ్రామానికి కేటాయించారని, గ్రామాలు అన్ని దేశానికి రోల్ మోడల్గా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, 1వ తేదీన జీతాలు ఇవ్వని వారు కూడా విమర్శిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతిన్నది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ నగదు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని, చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ది ఇయర్స్ అవార్డు వచ్చిందని, జగన్కు ఎప్పుడైనా వచ్చిందా అని పట్టాభి ప్రశ్నించారు. కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అన్ని గ్రామాలు కూడా మెరుగుపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 20 లక్షల విలువైనటువంటి యంత్ర పరికరాలని రావినూతల గ్రామానికి అందించేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ట్రైసైకిల్స్ కానివ్వండి, పుష్ కార్ట్స్ కానివ్వండి, ఒక ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా రావినూతల గ్రామానికి కేటాయించడం జరిగింది. ఆ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఇటువంటి ఆదర్శప్రాయమైనటువంటి గ్రామాలకు మా తోడ్పాటును అందిస్తాం. స్వచ్ఛత విషయంలో మన గ్రామాలన్నీ కూడా దేశానికే ఒక రోల్ మోడల్గా నిలబడే విధంగా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే పనిచేస్తామని తెలియజేస్తూ, ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వటం కూడా చేతగానటువంటి దద్దమ్మలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ఎప్పుడు జీతం వస్తుందో ఆకాశం వెంక చూడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిది. అటువంటి వారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ జనం అంతా నవ్వుకుంటూ ఉన్నారు. నేటి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ టంచనగా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు మా వాళ్ళలాగా సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పి వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచడమే కాకుండా ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు అవసరమైతే ఒకరోజు ముందుగానే ఇస్తూ ఉన్నాం. ఆర్థికంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దివాళా తీయించింది వాళ్ళు, వేల కోట్ల రూపాయలు మింగింది వాళ్ళు. ఇవాళ దాన్నంతా కూడా చక్కదిద్దుతూ ఆర్థిక క్రమశిక్షణతో ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టే ఇవాళ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అన్న అవార్డు వచ్చింది. ఏ రోజైనా జగన్ రెడ్డి చరిత్రలో అటువంటి గుర్తింపు ఎప్పుడన్నా దక్కిందా? ఎంతసేపు బెయిలు పక్షిలాగా కోర్టుల చుట్టూ తిరగటం తప్పితే అటువంటి సత్కారాలు ఎప్పుడన్నా పొందాడా? రెండో పక్కన నారా లోకేష్ గారు దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్లో ఈ రోజున నారా లోకేష్ గారు చీఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద కీర్తింపబడుతూ ఇవాళ వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం. ఆ రకంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచి పేరు సంపాదించుకుంటూ బ్రాండ్ ఏపీని నిలబెడుతూ ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామంటే వీళ్ళు మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా కనీస అర్హత వాళ్ళకి లేదు. ప్రజలు ఇప్పటికే వాళ్ళని భూస్థాపితం చేశారు 11 సీట్లతో. రాబోయే రోజుల్లో పులివెందుల శాసనసభ్యుడు అన్న
టైటిల్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు, ఇంకా అది కూడా పోతుంది వచ్చే ఎన్నికల్లో. కాబట్టి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దని చెప్పి జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, మహిళలకు రుణాలు మంజూరు చేయించి గాలికి వదిలివేయకుండా వారిని ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వెలుగు సిబ్బంది వివోఏలపై ఉందని డిఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. అద్దంకి మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వెలుగు సిబ్బంది వివోఏలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయగా జిల్లా పీడీ నారాయణ హాజరై సమీక్షించారు. స్వయం సహాయక సభ్యులకు బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు, రికవరీ, శ్రీనిధి, సబ్ ప్లాన్ రుణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగు శాఖలో పనిచేసే సిబ్బంది వివోఏలు వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అని, మహిళలు అందరూ ఆర్థికంగా బలోపేతం చెందే విధంగా PMJY పథకం క్రింద రుణాలు ఇప్పించి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయించి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా చూడాలని పీడీ నారాయణరావు పేర్కొన్నారు. అందుకని మనకి ఇచ్చారు ఆ స్కీమ్. PMEGP ఎందుకు ఇచ్చారు మనకి? అక్కడ ఏదో మీరు అద్భుతాలు చేయాలి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాలి, ఇట్లాంటి చేయమని కాదు. ఎక్కువ ఉమెన్ లైవ్లీహుడ్ పర్పస్ ఉపయోగపడే స్కీమ్ ఏంటంటే, సో బట్టల దుకాణాలు, కిరాణా షాపులు, ఇట్లాంటి చిన్న చిన్న షాప్ పెట్టేది ఉమెన్ కాబట్టి వాళ్ళకి PMEGP ఉపయోగపడుతుందని చెప్పేసి PMEGP స్కీమ్ మనకి ఇచ్చారు. సో మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది కూడా యాజ్ ఏ డిఆర్డీఏ వెలుగు తరఫున మనం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాల్సింది కూడా టైలరింగ్ యూనిట్స్, మగ్గం రిలేటెడ్ ఇష్యూస్, ఆ బట్టల షాప్ ఏదంటే అవి కిరాణా షాపులు, డైరీ రిలేటెడ్. సో ఉమెన్ చేసుకోగలిగినట్టు చేయడానికి PMEGP ఇచ్చారు. PMFM ఎందుకు ఇచ్చారు? రెండోది ఫుడ్ యాక్టివిటీలో కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఉమెన్కి కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటూ చేసుకుంటారు కాబట్టి ఈ పేపర్ ప్లేట్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఫుడ్, బేకరీ అవన్నీ ఇచ్చారు. సో కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే నేను జస్ట్ ఒక 5 మండలాలు 5 కాన్సెప్ట్స్ అనుకున్నా. మీరైతే మన డిఆర్డీఏ తరఫున చాలా యాక్టివిటీస్ సంబంధించి పేజ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 1 or 2 days కూర్చుంటే బేసిక్ ఏమైతే ఉన్నాయో క్వాలిఫికేషన్స్, కీ ఎలిమెంట్స్ అన్నీ మీకు తెలిస్తే అవన్నీ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ టైం డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాం. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో వాళ్ళందరూ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం మనం ఇచ్చే ఎక్స్ట్రా సపోర్ట్ ని ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. మనం ఇచ్చేది మాక్సిమం 1 lakh, 2 lakhs, 3 lakhs. సో అందరూ ఏపీఎంలో సీసీలు చెప్తున్నారంటే జస్ట్ ఇది ప్రైమరీ మీటింగ్, కాన్సెప్ట్ పరంగా చాలా క్లియర్ గా ఉందంటే అజెండా ఇది. డిఆర్డీఏ వెలుగు తరఫున ఎన్ని స్కీమ్స్ అయితే జరుగుతున్నా అన్ని స్కీమ్స్ పట్ల ఫస్ట్ స్టాప్ గా మనకు అవగాహన, అందరికి అవగాహన. మేజర్ ల్యాగింగ్ ఎక్కడ ఉందంటే స్కీమ్స్ మనం అర్థం చేసుకోవడంలో ల్యాగింగ్ ఉంది. సెకండ్ ల్యాగింగ్ ఎక్కడ ఉందంటే మన వివోఎస్ చెప్పడం. సో వివోఎస్ కొంతమంది ఏంటంటే కొంత నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ వరకు మనం ఆ సీరియస్నెస్ తీసుకెళ్ళడం సెకండ్. థర్డ్ వచ్చేసి వాళ్ళు బెనిఫిషియల్ ఐడెంటిఫై. సో లక్పత్ దీదీస్ అని అంటే బేసిక్గా మన కాన్సెప్టే ఐడియా లేదు అంటే మీకే కాదు. సో నేను లాస్ట్ ఎర్స్ట్వైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 38 మండలాలు తిరిగినప్పుడు కూడా ఎవరికి క్లారిటీ లేదు. సో ఇప్పటి నుంచైనా అలర్ట్ అవుతాం. లక్పత్ దీదీస్ అని అంటే గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ఇస్తున్న ఒక స్కీమ్. ఏ కుటుంబం అయితే చిన్న చిన్న బిజినెస్ ద్వారా నెలకి సంపాదన 10,000 చేస్తుంది, సంపాదన ఆదాయం సపరేట్ కేటగిరీస్ ఉన్నాయి. ఏ కుటుంబం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ కిరాణా షాప్ ద్వారా నెలకి సంపాదన ఒక 10,000 రూపాయలు సంపాదన చేస్తుంటే అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి? వాళ్ళు అప్పటికే చిన్న బిజినెస్లు దేంట్లో ఏదో ఒక బిజినెస్ లో ఉండాలి. వాళ్ళ నెల సంపాదన 10,000 ఉండాలి. 10,000 ఉన్నప్పుడు వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి, PMEGP, FME, ఉన్నతి ఏ స్కీమ్స్ అయితే ఉన్నా అన్ని స్కీమ్స్ సో బేస్డ్ ఆన్ కమ్యూనిటీ కేటగిరీ మొత్తాన్ని వేసి వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు నెల ఆదాయం
10,000 వచ్చేంత మనం సపోర్ట్ చేయాలి. ఎవరైతే నెల సంపాదన 10,000 నుంచి నెల ఆదాయం 10,000 వస్తారో వాళ్ళు లెక్క తీసుకొని తగ్గించుకోవాలి. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకుల స్వామివారి దేవాలయంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం దాస భారతీయ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. సామూహిక కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని పూజ చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు టీటీడీ నుంచి వచ్చిన పసుపు, కుంకుమ, కంకణాలు, స్వామివారి పటమును చెన్నుపల్లి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు అనేక ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే గత 4 రోజుల నుంచి కూడా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అద్దంకిలో గల కాకానిపాలెంలోని శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానంలో 3 రోజుల నుంచి కూడా పండితులైనటువంటి శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రవచనాలతో ఈ ధనుర్మాస కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా 3 రోజుల నుంచి కూడా ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు 4వ రోజున శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలని మన అర్చక స్వామి కొండమాచార్యుల వారి ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది మహిళా భక్తులు వచ్చి ఈ సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కుంకుమ పూజా కార్యక్రమాల వల్ల గ్రామంలోని అందరూ కూడా సమిష్టిగా గ్రామాన్ని గ్రామ అభివృద్ధే కాకుండా వారి కుటుంబంతోనే కాకుండా సస్యశ్యామలంగా పాడి పంటలు అన్ని కూడా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సామూహిక పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అద్దంకిలో వినాయక స్వామి వారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈ పూజలో పాల్గొన్న వాళ్ళే కాకుండా చూసిన వాళ్ళు కానీ విన్న వాళ్ళు కానీ అందరికీ కూడా ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ చేసుకోండమ్మా దీపం చేసుకోండమ్మా దీపం విశ్వరుడయామనివాహద్రహ్మస్యేమాక్షే జత్రా ఓం భూర్భువస్సుభారతం ప్రచించయామి అమృతమస్తు అమృతో బ్రహ్మాండముపహరతే ఏకదేవ యజమానాయుష్యేవ దదాతి. అద్దంకి పట్టణంలోని లక్కరాజు రామయ్య పంతులు ఎయిడెడ్ స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంఈఓ2 కేవీ శ్రీనివాసరావు హాజరై విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు కేవీ శ్రీనివాసరావు చెప్పారు. లక్కరాజు రామయ్య ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిగా పాల్గొనడం జరిగింది. విద్యార్థులు ఆనందంగా కోలాటము చెక్క భజనతో అలరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చెరుకు గడలు ఏర్పాటు చేశారు. అలాగే భోగి మంట వేయడం, అట్లాగే సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగ జరుపుకునే విధానాన్ని పిల్లలకి అవగాహన కల్పించారు. ముగ్గులు, అట్లాగే కోడి
సంబంధించి బెలూన్లు పెట్టడం జరిగింది. కోడి పందాలు సాధారణంగా సంక్రాంతి పండుగ రోజు చేస్తారు. దీని సందర్భంగా అలాంటి వాతావరణాన్ని పాఠశాలలో కల్పించి ఉపాధ్యాయులు విద్యార్థుల్ని సంతోషపెట్టడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో పాటు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం. అలాగే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ సంక్రాంతి సంబరాల్లో అన్ని మతాల వారు ఆనందంగా పాల్గొని పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే తల్లిదండ్రులకి పాఠశాల తరఫున భోజనాలు కూడా విద్యార్థులకి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందదాయకం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానంతో ఉంటే అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశం మనం అన్ని మతాల పండుగల్లో పార్టిసిపేట్ గొర్రెల్లో మేకల్లో బొబ్బ వ్యాధి రాకుండా సోమవారం నుంచి టీకాలు వేయనున్నారని పశువర్ధక శాఖ ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య అన్నారు. అద్దంకి పశువైద్యశాలలో శుక్రవారం అద్దంకి కొరసపాడు మండలాలలో ఉన్న వెటర్నరీ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ 23, 24, 24, 25, 25, 26 సంవత్సరానికి సంబంధించిన యద ఇంజెక్షన్లు రిపోర్టు గురించి సమీక్షించి బొబ్బ వ్యాక్సిన్ రానున్న కాలంలో చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించి పలు సూచనలు ఇచ్చారని ఏడీ బ్రహ్మయ్య తెలిపారు. నమస్తే, నా పేరు డాక్టర్ కేవి బ్రహ్మయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అద్దంకి అండి. ఈరోజు సబ్ డివిజనల్ స్థాయి రివ్యూ మీటింగు జరుగుతుంది. ముఖ్యంగా దీని మీద ఏంటంటే లాస్ట్ 23, 24, 24, 25, 25, 26 సంబంధించినటువంటి ఏదో ఇంజెక్షన్ చేసినటువంటి వాటి ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి కోసంగా ముఖ్యంగా జరుగుతుంది. అలాగే తర్వాత మనకి బొబ్బ వ్యాక్సిన్, తర్వాత ఎఫ్ఎండి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఎఫ్ఎండి ప్రోగ్రాం గురించి మరియు వర్క్ డన్ ప్రోగ్రెస్ గురించి చర్చించడానికి ప్రధానంగా ఈ ఉద్దేశం ఈ మీటింగ్ నిర్ణయించబడింది. ఈ వచ్చినటువంటి మా స్టాఫ్ మొత్తాన్ని కూడా ఈ టార్గెట్స్ అచీవ్మెంట్స్ మీద రివ్యూ చేయటం సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే మార్చి తోటి మనకి క్లోజ్ అయిపోయి మన ఏప్రిల్లో ఫ్రెష్గా మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మారిపోతుంది. కాబట్టి ఎవరు తక్కువ ఉన్నారు, ఎవరు ఎక్కువ ఉన్నారు అనే దాని మీద పూర్తి చేయడానికి, తర్వాత లోకల్గా ఏమన్నా జబ్బులు ఉన్నంటే వాటి మీద చర్చించడానికి, తర్వాత వర్క్ ప్రోగ్రెస్ నిర్ణయించడానికి జరుగుతుంది. తర్వాత మనకి రాబోయే సీజన్లోకి ఏదన్నా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ మేత సంబంధించినటువంటి విషయాల మీద కూడా చర్చించడానికి, అలాగే సచివాలయ పరిధిలో పనిచేసినటువంటి ఏహెచ్ఎల్ కూడా వాడిని గ్రాస్ వాల్యూ ఎడిషన్ కింద క్యాల్కులేషన్ చేసి ఏ విలేజ్లో ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం మన ప్రభుత్వ ఆదాయానికి ఎలా సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద కూడా నిర్ధారణ చేయడానికి కొంత చర్చ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ఈరోజు రివ్యూ చేయటం జరుగుతుందని, మన సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గొర్రెలు మేకలు వాటికి సంబంధించినటువంటి బొబ్బ రాకుండా టీకా కూడా అందుబాటులో ఉన్నది. అది మనకి 2 రోజుల క్రితమే మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు సప్లై చేశారు. దాన్ని కూడా ఈరోజు మీటింగ్ అనంతరం డిస్ట్రిబ్యూట్ చేసి గ్రామాల్లో బొబ్బ రాకుండా వ్యాధి నివారణ టీకాలు
కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా 195వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి ఐక్యవేదిక సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాళ్లను సత్కరించారు. ఈరోజు ఫాతిమా షేక్ గారి యొక్క జయంతిని 195 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని భారతదేశంలో అందరూ చేస్తున్నారంటే దానికి కారణం ఆమె చేసినటువంటి త్యాగం. ఆ రోజు ఆమె ఒక ధీర వనితగా, చైతన్యవంతమైనటువంటి మహిళగా ఆమె చేసినటువంటి చర్యలే. ఏంటయ్యా అంటే ఆ రోజు మహిళలకు కుల మతాలతో సంబంధం లేదు. ఏ మహిళ కూడా పాఠశాలకు వెళ్ళి విద్య అభ్యసించడానికి అర్హురాలు కాదు. ఆ రోజు ఆచారాలు అలా ఉన్నాయి. వాడు బడికి అనేది వెళ్ళడానికి లేదు పిల్లలు, ఆడవాళ్ళు. అలాంటి వారికి చదువు చెప్పాలని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు 1948లో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఇంట్లోనే చదువు చెప్పి ఆమెకి చదువు చెప్పే స్థాయిని తెచ్చి ఆడపిల్లలకి ఇంట్లో చదువు చెప్పిస్తూ ఉన్నారు. 1948లో చదువు చెప్పిస్తూ ఉంటే ఆ గ్రామస్తులందరూ కలిసి ఆడపిల్లలకి చదువు చెప్తున్నారేంటి అని చెప్పేసి ఆ జ్యోతిరావు పూలే గారి యొక్క నాన్న దగ్గరికి వెళ్ళి, మీ వాడిని మీ కోడల్ని చదువు చెప్పడం మానిపించండి, ఆడపిల్లకి కావాలంటే మగపిల్లకి చెప్పించుకోండి, ఆడపిల్లకి చదువు చెప్పేదేంటి, చదువు చెప్పడం మానిపిస్తారా, లేకపోతే మిమ్మల్ని గ్రామం నుంచి వెలివేస్తున్నాం మీ కుటుంబాన్ని అని చెప్పేసి గోవిందరావు గారికి చెప్తే ఆయన తన కొడుక్కి కోడలకి, బాబు ఎందుకు ఆడపిల్లలు చదువు చెప్పడం వదిలేయ్యా, మానుకోండి, గ్రామం నుంచి వెలివేస్తే బ్రతకడం కష్టం అని అంటే, ఇక జ్యోతిరావు పూలే గారు అలాగే సావిత్రిబాయి గారు ఏమన్నారంటే, మా వల్ల మీరు రోడ్లు పడద్దు, వెలివేయబడద్దు, మేము వెళ్ళిపోతాం ఇంట్లో అని చెప్పేసి కట్టుబాట్లతో భార్య భర్తలు బయటకు వస్తారు. ఆ స్కూల్లో ఏమి కూడా ఒక టీచర్ ఏమి కూడా తర్వాత మళ్ళీ 51లో 52 పాఠశాలలు పెట్టారు కొనాలో. ఇట్లా దాదాపుగా సావిత్రిబాయి పేరెంట్స్ కూడా 40-50 పాఠశాలలు పెట్టారు. కేవలం వర్గాలకే కాకుండా అణగారి వర్గాల కోసం కూడా పాఠశాలలు పెట్టి అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నారు. వాళ్ళు స్కూల్కి పోతుంటే కొంతమంది చేసేవాళ్ళు అంటే వాళ్ళ మీద పేడ వెళ్ళేవాళ్ళు, మట్టి వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఈ స్కూల్ పోయి పాఠం చెప్పొద్దని టీచర్ పోతుంటే ఆ మీద పేడ వెళ్ళేవాళ్ళు, మట్టి వెళ్ళేవాళ్ళు, నీళ్ళు చేస్తారు కష్టపడి అని బాధపడకుండా మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేసి ఇలా పాఠం చెప్పే వ్యక్తులు సావిత్రిబాయి పూలే అటువంటి వ్యక్తులు అన్నమాట. అంత కష్టపడి ఆడవాళ్ళ కోసం వీళ్ళు పాఠశాలలు పెట్టారు. తర్వాత అనేక ఉద్యోగాలు 1950లో మళ్ళా ఆడవాళ్ళ కోసం సంస్థాపిస్తే ఆ సంస్థ మీద సభ్యురాలుగా ఉంది. హైకోర్టు జారీ చేసిన 10/2025 సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం అద్దంకి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరణ చేశారు. జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర స్టే ఫండ్ వెంటనే అమలు చేయాలని, న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్రంలో వెంటనే న్యాయవాదుల సంరక్షణ చట్టం అమలు చేయాలని అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ ఫెడరేషన్ వారి పిలుపు మేరకు అద్దంకి కోర్టులోనే న్యాయవాదులు విధులు బహిష్కరించడం జరిగినది. ఈరోజు ముఖ్యంగా విధులు బహిష్కరించడానికి గల కారణం ఏంటంటే, హైకోర్టు వారు సర్క్యులర్ 10/25 అని చెప్పి ఒక జీవో పాస్ చేసినారు. ఆ జీవోను వెంటనే సస్పెండ్ చేయమని, ఎందుకంటే ఏదైనా న్యాయవాది చనిపోతే ఉదయం 10 గంటలకి కండోలెన్స్ తెలపడానికి లేదని, సాయంత్రం 5 గంటల వరకు 5 గంటల తర్వాతే తెలపమని చెప్పినారు. అది చాలా దురదృష్టకరం. అట్లాగే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే విధులు గవర్నమెంట్ వారు విడుదల చేయాలని చెప్పి కోరుచు, మరియు అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ను చట్టం రూపంలో అసెంబ్లీలో చర్చించి తీసుకురావాలని చెప్పి, త్వరితగతిన తీసుకురావాలని చెప్పి మేము ఈ విధులను బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా పతికొండ కోర్టు పరిధిలో ఒక క్లయింట్ వస్తే
సరెండర్ చేయడానికి వస్తే పోలీసు వారు అప్రజాస్వామ్యంగా కోర్టులోంచి ముద్దాయిని తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా చేస్తే వాస్తవంగా న్యాయం జరిగే వాళ్ళకి న్యాయం జరగదని, అట్లాగే దానికి సంబంధించి ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా తీసుకురావాల్సింది కోరుచు మేము ఈ విధులు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 6-7 తేదీలలో నిర్వహించిన ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జడ్పీ హై స్కూల్ పీడీ ఉప్పల మధుబాబు అద్భుత ప్రతిభను కనబరిచారు. 800 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం, 4x100 రిలే పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఏప్రిల్లో థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు మధుబాబు ఎంపికయ్యారు. అద్దంకి పట్టణంలోని నాగార్జున స్కూల్లో శుక్రవారం విద్యార్థులు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. విద్యార్థులచే భోగి మంటలు వేయించి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా అందరినీ ఎంతగానో అలరించాయి. ప్రిన్సిపల్ రామకృష్ణ ఉపాధ్యాయుల సమక్షంలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి సంస్థ మండల అధ్యక్షులు పేరం సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ సుధీర్, ఇన్ఛార్జ్ హెచ్ఎం నాగప్రసూన కలిసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈరోజు మన పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము. తర్వాత కోలాటము, భోగి మంటలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ ముగ్గుల పోటీల్లో 6th, 7th జూనియర్స్, 8th, 9th క్లాసెస్ సీనియర్స్ ఈ విధంగా విభజించుకొని మీకు 1st, 2nd, 3rd ప్రైజెస్ కూడా ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. అయితే మనకి ప్రైజెస్ అనేవి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. తర్వాత మీకు రేపటి నుంచి హాలిడేస్ 18th వరకు, 19th అందరూ స్కూల్కి రావాలి. చాలామంది ఆబ్సెంట్ అవుతారు, ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటారు. అలా కాదు, టైంకి స్కూల్కి రావాలి. 19th నుంచే స్కూలుకు రావాలి. ఓకే, మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.